సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తప్పు చేస్తున్నావు బిడ్డ, ఇప్పటికే 99 సార్లు చెప్పాను, ఇప్పటికి కూడా వినకపోతే ప్రమాదంలో పడతావు, నీ కలని అడ్డగిస్తున్న ముప్పు ఇదే, వెంటనే తెలుసుకోమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఏదో బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటున్నారు. మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలు పెట్టండి. ఎందుకంటే బాబాగారు ఏ సందేశాన్ని మనకి చెప్పినా కూడా అది మన భవిష్యత్తుకు ఒక గొప్ప పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ఇక దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. మీరు కోరుకున్న మార్పులు అనేవి మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు. ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా కానీ, భార్యాభర్తల మధ్య గొడవలున్నా కానీ, అప్పుల సమస్యలున్నా కానీ, ఇలా ఎటువంటి సమస్యకైనా కానీ గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు. ఆ సమస్యలకు తగిన పూజలు చేసి వెంటనే పరిష్కారాన్ని చెప్తారు. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఇప్పటికే నేను నీకు 99 సార్లు చెప్పడం జరిగింది. ఇన్నిసార్లు చెప్పినా కూడా నీకు ఈ సందేశం అర్థం కావడం లేదా, లేక నీ యొక్క మొండి పట్టుదలని మార్చుకోలేకపోతున్నావా? ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క సందేశం నువ్వు తెలుసుకోకపోతే నీ కళ అనేది అడుగడుగు ఆలస్యం అవుతుందే తప్పితే ఆ కళ తీరే గడియ అనేది నీ జీవితంలో రాదు. ఎందుకంటే నీ కళని అడ్డగిస్తున్న ముప్పు ఇదే కనుక. బిడ్డ, ఇప్పుడు నేను చెప్పే 9 విషయాలను జాగ్రత్తగా ఈ రోజు నుంచి నీ జీవితంలో అలవాటు చేసుకునే ప్రయత్నం చేయి. అసలు ఈ 9 విషయాలు నేనెందుకు తెలుసుకోవాలి బాబా, దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి బాబా అని చెప్పి నువ్వు నన్ను అడగవచ్చు. బిడ్డ, ఈ 9 విషయాలు తెలియక ముందు నీ జీవితం ఎలా ఉంది, ఈ 9 విషయాలు తెలిసిన తర్వాత నీ జీవితంలో ఎంతటి గొప్ప మార్పు అనేది వస్తుంది, ప్రతిదీ కూడా నీకు ఈ క్షణం నుంచే అర్థమవుతుంది. ఎందుకంటే మనిషి జన్మ ఎత్తిన తరువాత ప్రతి ఒక్కరిలో కూడా ఒక గుర్తింపు రావాలి, ఒక విలువ పెరగాలి, నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి, నేను కన్న కలలన్నింటినీ కూడా తీర్చుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ ఆ ఆశ అనేది ఎందరిలో కొందరికే మాత్రమే తీరుతుంది. ఆ కొందరిలో నువ్వు కూడా ఒకరు కావాలి అంటే ఈ జీవిత సత్యాలను నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. బిడ్డ, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ యొక్క పేదరికాన్ని చూసి నీ దగ్గర డబ్బులు లేవని చెప్పి ఎంతోమంది నిన్ను అనగతొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ ఉన్నా కూడా నిన్ను చూడలేక, ఓర్వలేక నీ మీద పడి ఏడుస్తూ బ్రతికేవారు ఉన్నారు. ఇవన్నీ కూడా నీ జీవితాలలో జరుగుతుంటే మనశ్శాంతి నీకు దూరమైతే ఈ 9 విషయాలు నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి. బిడ్డ, అందులో మొదటిది, నువ్వు ఉన్నా లేకపోయినా కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడాలి అంటే జనాల మధ్యలో నువ్వు లేకపోయినా నీ గురించి మాట్లాడుకునేలా చేయాలి. నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క తెలివితేటలను అడుగడుగున ప్రశంసించేలా చేసుకోవాలి. దీన్నే రెప్యుటేషన్ అంటారు. ఈ విధంగా జనాల మధ్య ఉన్నా
లేకున్నా కూడా ఆ రెప్యుటేషన్ అనేది నువ్వు ఎప్పుడైతే ఏర్పరచుకుంటావో జీవితంలో నువ్వు సగం గెలిచినట్లే అని గుర్తుంచుకో. ఇక రెండవది, ఎవరితోనైనా కానీ నీకు గొడవలనేవి వచ్చినప్పుడు వారితో నువ్వు చాలా ప్రశాంతంగా, అంటే చాలా కూల్గా, రిలాక్స్గా వాదించడం మొదలుపెట్టు. ఎందుకంటే ఎప్పుడైతే ఎదుటి వారి ద్వారా నువ్వు ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు జీవితంలో బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్న సమయంలో ఎవరైతే ఎక్కువ ఓర్పుని, సహనాన్ని కోల్పోతూ ఉంటారో వారే తరువాత ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది. ఆ ఓర్పుని, సహనాన్ని కోల్పోయినప్పుడు విపరీతమైన కోపంతో వారు ఊగిపోతూ ఉంటారు. ఆ కోపం వల్ల వారి నోటి నుంచి ఏం మాట్లాడుతున్నారో కూడా వారికే తెలియనన్ని మాటలు అనేసి తరువాత నేనేనా ఇలా మాట్లాడింది అని చెప్పి మళ్ళీ వాళ్ళ ముఖం చూసినప్పుడు సిగ్గుతో వారి యొక్క ఆ ఇది ఏదైతే ఉంటుందో, ఆ విలువ ఏదైతే ఉంటుందో అది నా యొక్క మాటల ద్వారా నేనే చేజార్చుకున్నాను అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటారు. కనుక ఎదుటి వారితో కూల్గా, రిలాక్స్గా వాదించడం మొదలు పెడితే వారికంటే విలువైన వారు, వారికంటే తెలివైన వారు మరొకరు ఉండరు అని గుర్తుంచుకో బిడ్డ. ఇక మూడవది ఏంటి అంటే కనుక ఎదుటి వారితో నువ్వు మాట్లాడేటప్పుడు నీ యొక్క మాట తీరు అనేది చాలా మంచిగా ఉండాలి. నీవు ఉన్నా లేకపోయినా కానీ తను ఉంటే ఈ సమయానికి నాకు ఒక మంచి సలహా చెప్పుండేది, నా యొక్క బాధని అర్థం చేసుకొని వెంటనే ఓదార్పునిచ్చేది అనేటువంటి ఒక మంచి పేరు అనేది నువ్వు తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకోవాలి అంటే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కానీ, వాళ్ళు చెప్పే మాటలు వినడం అనేది కానీ చాలా ముఖ్యం. అప్పుడే నీకు ఆ మంచి పేరు వస్తుంది అని గుర్తుంచుకో. ఇక నాలుగవది ఏంటి అంటే నీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవాలి. అంటే నువ్వు ఇప్పుడు చేస్తున్న పని ఏదైనా కానీ ఆ పనిలో నువ్వే ఒక మాస్టర్వి అయి ఉండాలి. ఆ యొక్క పని గుర్తొస్తే చాలు అసలు నిన్ను మించిన వ్యక్తి మరొకరు లేరు అని చెప్పి ఎదుటివారు చెప్పుకునేలా చూడాలి. ఆ పని దగ్గర వారికి నీతో అవసరం పడితే వెంటనే వారు నిన్నే పిలిచేలా చూడాలి. అది చిన్న పనైనా కానీ, పెద్ద పనైనా కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన పనిని నువ్వు ఎంచుకున్నప్పుడు ఆ పనిలో నువ్వే తోపు అవ్వాలి అని గుర్తుంచుకో. ఇక తరువాతది ఏంటి అంటే కనుక ఐదవది, ఇది చాలా చాలా ముఖ్యమైనది బిడ్డ. అడగకుండా ఎప్పుడూ కూడా ఎవ్వరి దగ్గర కూడా నీ యొక్క ఉచిత సలహాలను ఇవ్వద్దు. ఇప్పటికే ఇలా ఎన్నోసార్లు ఇచ్చి పక్కకు వచ్చి నాలిక కొరుక్కున్న రోజులు నీ జీవితంలో చాలా ఉన్నాయి. గబక్కనే ఇలా చెప్పేశానే, నేను ఆ టైంలో ఆ సలహా ఇవ్వకుండా ఉంటే బాగుండేదే అనేటువంటి పరిస్థితులు అనేవి నీ జీవితంలో చాలా జరిగే ఉంటాయి. కనుక ఎవరైనా కానీ నీ దగ్గరికి వచ్చి సలహా అడిగితే మాత్రమే సలహా ఇవ్వాలి. అంతేకాని అడగకుండా ఎప్పుడు కూడా ఒకరికి సలహాలు ఇవ్వవద్దు. ఇలా ఇవ్వడం వల్ల ఆ సలహా పని చేస్తే ఓకే, పని చెయ్యకపోతే వీడిచ్చిన సలహా వల్లే నేను నష్టపోయాను, ఆ రోజు అతని మాట నేను వినకుండా ఉండాల్సింది అని చెప్పి నీ యొక్క మాటని భవిష్యత్తులో వారు ఎప్పుడూ కూడా వినకపోవచ్చు. అడిగి తీసుకునే సలహాకి విలువ ఎక్కువ ఉంటుంది అని గుర్తుంచుకో. ఇక ఆరవది ఏంటి అంటే కనుక బిడ్డ, ఎప్పుడైనా కానీ నీ యొక్క సొంత నిర్ణయాల మీదనే నువ్వు ఆధారపడి బతకాలి. ఒకరి చేతిలో నువ్వు కీలుబొమ్మవి ఎప్పుడూ అవ్వకూడదు. ఒకరు ఆడించినట్లు నువ్వు
ఎప్పుడూ కూడా ఆడవద్దు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే కెరీర్లో కష్టపడుతూ ఉంటారు. కనుక జీవితంలో నువ్వు ఏదైనా సాధించినప్పుడు, ఎక్కువ డబ్బు సంపాదించినప్పుడు ఆ రెండింటిని చూసి ఎప్పుడైనా జనం నీ చుట్టూ తానే తిరుగుతారు. కనుక ఆ రెండింటిని సాధించడం కోసమే నీ యొక్క ఫోకస్ ఉండాలే తప్పితే ఎదుటి వారి చేతిలో కీలు బొమ్మవి మాత్రం అయ్యే ప్రయత్నం చేసుకోకు. దీనివల్ల నీ విలువ చాలా పడిపోతుంది అని గుర్తుంచుకో. ఇక 7వది ఏంటి అంటే కనుక బిడ్డ, ఎప్పుడైనా కానీ అవసరానికి మించి ఎవ్వరి దగ్గర ఎక్కువసేపు ఉండొద్దు, కూర్చోవద్దు. నేను ఖాళీగా ఉన్నాను కదా, కొంచెం సేపు వీరి దగ్గర కూర్చుంటే నాకు టైం పాస్ అవుతుంది కదా అని చెప్పి నీ మనసులో నువ్వు సజావుగానే ఆలోచించుకోవచ్చు. కానీ ఎదుటివారు నిన్ను ఎలా చూస్తారు అంటే బేకార్ ముచ్చట్లు వేసుకోవడం కోసం, సోది వాగడం కోసం, పని పాట లేక ఎప్పుడు వచ్చి నా దగ్గర ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటుంది. దీనివల్ల నేను కొంచెం సేపు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని చెప్పి ఎదుటివారు నీ గురించి అనుకొని నిన్ను తక్కువగా చేసి చూసే అవకాశం ఉంటుంది. కనుక ఎప్పుడూ కూడా ఎవ్వరి దగ్గరైనా కూడా అవసరానికి మించి ఎక్కువసేపు ఉండకూడదు అని గుర్తుంచుకో. ఇక 8వది ఏంటి అంటే కనుక నీ యొక్క ముఖ్యమైన ఉద్దేశాలను ఎవ్వరికీ కూడా తెలియకుండా దాచుకోవాలి. ఎందుకంటే ఏదన్నా నీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని ముందుగానే నువ్వు 10 మందికి చెప్పడం వల్ల నీ యొక్క ఆలోచనను వారు ఉపయోగించుకొని వారు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళవచ్చు. అలా వెళ్తే ఓకే, అప్పుడు నిన్ను మంచిగానే అనుకుంటారు. ఒకవేళ ఆ ఆలోచన విఫలమయ్యి వారికి ఏదైనా నష్టం వచ్చినప్పుడు వారు నిన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. నీవు ఆ ఆలోచనని నీ జీవితంలో అమలు చేసుకొని అందులో నువ్వు కింద పడినప్పుడు నిన్ను ఎగతాళిగా, ఏజ్ఞానంగా మాట్లాడుకునే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక నీ యొక్క ఆలోచనలనేవి నీ దగ్గరే ఉంచుకోవాలి. వాటిని అమలు చేయాలా లేదా అమలు చేయకుండా ఆపాలా అనేది పూర్తిగా నీ మీదనే ఆధారపడి ఉంటుంది. కనుక తీసుకునే నిర్ణయాలు ఏవైనా కానీ ఎదుటి వారికి చెప్పకుండా నీ సొంత నిర్ణయాలను నీ దగ్గరే ఉంచుకోవడం చాలా ఉత్తమమైన పని. లేకపోతే నిన్ను కోతల రాయుడు అని చెప్పి, ఎగస్టాలు చేసేవారు అని చెప్పి, బడాయి మాటలు చెప్పుకునేవారు అని చెప్పి నిన్ను ఎగతాళిగా చెప్పుకునే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. బిడ్డ, ఇక 9వది ఏంటి అంటే కనుక జనాలు ఏది అడిగినా కానీ సరే సరే, ఓకే ఓకే అని చెప్పి చెప్పుకుంటూ ఉంటే కనుక జీవితంలో అందరూ నిన్ను ఉపయోగించుకోవడానికే చూస్తారు. కనుక జనాలు ఏమి అడిగినా కానీ ఓకే అని మాత్రం చెప్పవద్దు. చేతగాని పనులకు, నువ్వు చెయ్యలేని పనులకు ప్రామిస్సులు చేయడం, వారికి హామీలు ఇవ్వడం, వారి మధ్యన నువ్వు ఒక ఆట బొమ్మలాగా ఉండడం అనేది నీ జీవితంలో అస్సలు చేయవద్దు. ఎందుకంటే జనాలు ఏది అడుగుతున్నా కానీ నువ్వు ఓకే అనడం వల్ల వారి యొక్క పనులను కూడా నీ చేత తెలివిగా చేయించుకొని నిన్ను ఒక పనివాడిలాగా లేదా ఒక పనిదానిలాగా వాడుకొని వదిలేస్తారు. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఉన్నవారు అందరూ కూడా అవసరం ఉన్నంత వరకే అమ్మ అంటారు. అవసరం తీరిపోయిన తరువాత నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ఉంటున్నారు. అలా సొంత వాళ్ళ విషయాల్లోనే జరుగుతుంది కదా తల్లి. ఇక బయట వారి విషయంలో నువ్వు చెప్పాలా, నేను చెప్పాలా అన్నట్లుగా ఉంటుంది. కనుక ఏది మంచి ఏది చెడు అని చెప్పి అర్థం చేసుకొని జీవితంలో ముందడుగు వేయి. బిడ్డ, ఇటువంటి విషయాలు నీకు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను.
కానీ మళ్ళీ మళ్ళీ ఎదుటి వారి కింద దిగజారుతున్నావు. కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని అణుచుకోకుండా ముందే నువ్వు ఓర్పుని కోల్పోతున్నావు. ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ని నువ్వే ఏరి కోరి తెచ్చుకుంటున్నావు. ఎదుటి వారి చేతుల్లో పిచ్చిదానిలాగా, ఒక ఆట బొమ్మలాగా మారిపోతున్నావు. ఇదంతా కూడా నీ మంచితనం అనుకోవాలా, లేదా నీ యొక్క అమాయకత్వం అనుకోవాలా? నీకంటూ ఒక ప్రత్యేకమైన విలువని నువ్వు ఏర్పరచుకున్నప్పుడే కదా తల్లి, నీ యొక్క కోరికలు నెరవేరడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. కనుక ఇప్పటికైనా కానీ నీ కలలను అడ్డగిస్తున్న ఈ ముప్పులను వెంటనే దూరం పెట్టి నేను ఎలా చెప్పానో అలా నీ జీవితంలో ముందడుగు వేసే ప్రయత్నం చెయ్యి. అంతా కూడా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం బాబాగారు మనకి తండ్రి స్థానంలో ఉండి చెప్పారు. ఏ బిడ్డ అయినా కానీ విలువగా బ్రతకాలి, నలుగురిలో ఒక గుర్తింపును తెచ్చుకోవాలి అని చెప్పి ప్రతి తండ్రి కూడా కోరుకుంటారు. అదేవిధంగా మన జీవితంలో బాబాగారు తండ్రి స్థానంలో ఉండి ఇటువంటి కోరిక కోరుకోవడం చాలా న్యాయకరమైనది. దానికి తగ్గవి మనకి ముందుగానే నేర్పించారు కాబట్టి బాబాగారు చెప్పిన బాటలోనే మనం ప్రయాణిస్తే అంతా కూడా శుభమే జరుగుతుంది. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయండి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.